హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు నా స్టైల్లో వెల్లుల్లి కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకుని బాగా హీట్ ఎక్కాలండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందన్నమాట. ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలన్నీ వేసి, కరివేపాకు వేసి, ఇంకా మనము ఇంకా మంచిగా వాష్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలండి. సరిపడినంత పసుపు, ఇంకా అలాగే ఉప్పు అయితే వేసి బాగా కలబెట్టుకోవాలండి. తర్వాత అయితే ఒక 15 మినిట్స్ అయితే బాగా మగ్గనించామండి, మూత పెట్టేయాలన్నమాట. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత అయితే కాకరకాయ అయితే బాగా మగ్గింది కదండి. ఇప్పుడైతే సరిపడినంత కూడా కారం అయితే వేసుకుంటున్నానండి. తర్వాత గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అనమాట. మొత్తాన్ని కూడా మంచిగా అయితే కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ అయితే మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఎమ్మి ఎమ్మి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. మీలో ఎంతమంది అండి ఇలా కాకరకాయ ఫ్రై అనేది చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేడివేడి అన్నంలో కాకరకాయ ఫ్రై చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి.